నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. సో రైట్ నౌ 10th ఎగ్జామ్స్ జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే గతంలో ఒక వారం రోజుల క్రితం ఇంటర్మీడియేట్ ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ చేసుకున్నారు. ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాయి. ఆ తర్వాతనే ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. సైమల్టేనియస్‌గా ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ చేసుకున్న విద్యార్థులు వారి వారి ఇళ్ళకి లేదంటే ఊర్లకి ఎండాకాలం సెలవులకు వెళ్లారు. అయితే ప్రస్తుతం 10వ తరగతి ఎగ్జామ్స్‌కి సంబంధించి అన్ని సెంటర్‌లు కూడా రద్దీగా ఉన్నాయి. ఈ ఎండాకాలంలో ప్రతి స్కూల్ దగ్గర అక్కడ కూడా చాలా రద్దీగా ఉంది. సో, స్కూల్‌కి సంబంధించి వాళ్ళంతా కూడా అన్ని ప్రికాషన్స్ తీసుకున్నారు. అయితే 10th క్లాస్ ఎగ్జామ్స్‌లో చాలా గందరగోళం ఏర్పడుతున్నాయంటూ కొన్ని జిల్లాల వారీగా కొన్ని విషయాలు గాని బయటికి రావడం జరిగింది. ముఖ్యంగా మంచిర్యాల నుంచి హిందీ పేపర్ లీక్ అయిన విషయం కూడా తెలుస్తోంది. అయితే 10th క్లాస్ ఎగ్జామ్స్ సంబంధించిన పేపర్స్ లీక్ చేయడం కావాలని చేశారు. అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం అన్నట్టు కూడా పెద్ద ఎత్తున కూడా విద్యార్థికి సంబంధించిన బంధువులు గాని, వాళ్ళ పేరెంట్స్ గాని, వాళ్ళు గాని అక్కడ రచ్చ చేస్తున్నారు. అయితే ఈ రోజు నుంచే 10th క్లాస్ ఎగ్జామ్స్ మొదలుపెట్టారు. ఈ రోజు 10th క్లాస్ ఎగ్జామ్ మొదటి పేపర్ తెలుగు పేపర్. అయితే తెలుగు పేపర్ ముందుగా రావాల్సిన ప్లేస్‌లో హిందీ పేపర్ ఎగ్జామ్ పేపర్‌ని ఇచ్చేశారు. అంటే హిందీ పేపర్ బయటికి వచ్చిందంటే హిందీ పేపర్ లీక్ అయినట్టే. అలా ఎలా ఇస్తారు? పొరపాటున ఎందుకు ఇస్తారు? ఆ మాత్రం తెలీదా? ఇన్విజిలేటర్ గాని బయటకొచ్చే విషయాన్ని గాని అంతా కూడా అంత అజాగ్రత్తగా ఎలా ఉంటారు? తెలుగు పేపర్ ఇవ్వకుండా హిందీ పేపర్ ఎలా ఇస్తారు అని అంటూ పెద్ద ఎత్తున కూడా గొడవలు స్టార్ట్ చేశారు. అయితే 2 గంటల ఎగ్జామ్ కూడా ఆగిపోయింది. పేపర్ ఇచ్చి కూర్చునేంత వరకు స్టూడెంట్స్ వరకు కూడా అదేంటి మాకు హిందీ పేపర్ ఇస్తున్నారు స్టూడెంట్స్ అంతా ఆశ్చర్యపోయి అడిగేంత వరకు కూడా వాళ్ళ దగ్గర తెలుగు పేపర్ లేదు. హిందీ పేపరే వచ్చిందన్నట్టు కూడా మాట్లాడారు. మరి ఈ రోజు వచ్చినటువంటి హిందీ పేపర్ రేపు ఎగ్జామ్ రాయబోయే హిందీ పేపరా? లేదంటే ఎప్పటిదో హిందీ పేపరా? కావాలని లీక్ చేశారా? లీక్ చేసిన దాన్ని కావాలని ఇట్లా బయటకు కూడా ఒక్కసారి ఒక స్టూడెంట్‌కి ఒక హిందీ పేపర్ వచ్చిందంటే డెఫినిట్‌గా ఇప్పుడున్నటువంటి అప్డేట్ టెక్నాలజీ ప్రకారం ఫోటో తీసి మొత్తం సోషల్ మీడియాలో వైరల్ చేస్తారు. సో, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ హిందీ పేపర్ అనేది స్ప్రెడ్ అయిపోయి ఉంటది. అంటే రేపు రాయాల్సిన ఎగ్జామ్ పేపర్ లీక్ అయినట్టే గదా! సో, రాష్ట్ర వ్యాప్తంగా హిందీ పేపర్ లీక్ అవ్వడం వల్ల విద్యార్థులు కష్టపడి చదువుకునే విద్యార్థులకి చాలా నష్టం వాటిల్లుతుంది. ఎందుకంటే ఇప్పుడే ఎవరైతే చదువుకున్నారో వాళ్ళకి మాత్రం పర్వాలేదు ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది కాబట్టి ఎలాగోలా ప్రిపేర్ అయిపోతారు. కానీ ఇన్ని సంవత్సరాలు 1 ఇయర్ నుంచి కష్టపడి చదువుకున్నటువంటి ఆ విద్యార్థులందరికీ చాలా మానసిక క్షోభ ఉంటుంది గదా! వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు గదా! కొంతమంది ఈ విషయంలో ఆత్మహత్యలు చేసుకునే సందర్భాలు గూడా ఉన్నాయి. ఎందుకంటే ఎంతోమంది విద్యార్థులు ఎంత కష్టపడి ఎంత చేసినా గానీ వాళ్ళకి అనుకున్నట్టు రిజల్ట్స్ రాకపోతే ఇలాంటి సంఘటనలు జరుగుతుంటే వాళ్ళు మానసికంగా కుంగిపోయి చాలా ఇబ్బంది పడి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాలు ఎన్నో చూస్తున్నాం. ఆ విధంగా జరుగుతున్నాయి కాబట్టి వాటిని అరికట్టడానికే ఇప్పుడు ఈ విధంగా చర్యలు తీసుకోవాలని రంగంలోకి జిల్లా కలెక్టర్ కూడా ప్రవేశించారు. జిల్లా కలెక్టర్ ప్రవేశించి అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అని పర్యవేక్షణ చేసి అక్కడ పరిస్థితిని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించారు. కానీ దానికి సంబంధించిన కారకులెవరు, బాధ్యులెవరు అనేది ఇంకా వెలుగులోకి రాలేదు. అయితే మంచిర్యాలలో జరుగుతున్నట్టు ఈ సంఘటన మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. రాజకీయంగా మలుపుపోతుంది అన్నట్టు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులు వల్లనే ఇదంతా జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులు అంటే గవర్నమెంట్ చాలా నిర్లక్ష్యంగా ఉంది కాబట్టి ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. అయితే ఇంకా తెలుగు రాష్ట్రాల్లో వేసవి తాపంలో ఎండాకాలంలో కూడా పిల్లలందరూ కూడా చక్కగా ఉదయం పూటనే ఎవరి ఆళ్ళు హాల్ సెంటర్స్ కలెక్ట్ చేసుకొని ఎవరెవరు స్కూల్స్‌కి, సెంటర్స్‌కి వెళ్ళి వాళ్ళ ఎగ్జామ్స్ రాయడానికి చాలా ఆనందంగా వచ్చారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి కొంతమంది స్కూల్‌లో అన్నిట్లో కూడా బానే ప్రాపర్‌గా జరిగింది. కానీ కొన్ని సెంటర్స్‌లో మాత్రం వేరే పేపర్ రావడం వల్ల లీకేజ్ విషయం మీద పోలీస్ కంప్లెయింట్ ఫిర్యాదు కూడా వెళ్ళింది. కలెక్టర్ అలాగే కొంతమంది ముఖ్య అధికారులు దీని మీద పర్యవేక్షిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఆరా తీస్తున్నారు. ఇంకా ఈ విషయాలలో ఈ కేసులో ఇంకా ఏం జరగబోతుంది ఏంటనేది కూడా తెలుస్తుంది. అలాగే హిందీ పేపర్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది కావాలని దానికి సంబంధించిన వాళ్ళు కావాలని లీక్ చేశారని కూడా ఒక వార్త నడుస్తుంది. అది కూడా చూడాలి ఏం జరుగుతుందో. ఇక ఈ రోజు నుంచి మొదలైనటువంటి ఈ తెలుగు పేపర్‌తో స్టార్ట్ ఇంకా మనకి దాదాపుగా 6 సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి 6 సబ్జెక్ట్‌లో విడివిడిగా ఒక్కొక్క పేపర్ 2 డేస్ ఉంటుంది కాబట్టి సో, ఓవరాల్‌గా 12 కాకపోతే హిందీ పేపర్ ఒకటే ఉంటుంది కాబట్టి ఒకటే రోజు. సో, మొత్తం 11 ఎగ్జామ్స్ అనేవి హిందీతో సహా మొత్తం 11 రోజులు ఎగ్జామ్స్ రాయాల్సి వస్తుంది 10వ తరగతి విద్యార్థులు. అయితే ఒక రోజు వదిలి ఒక రోజు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారా? లేదా రోజు కండక్ట్ చేస్తారా అనే విషయాలు ఇంకా నాకు పూర్తిగా తెలీదు. ఇప్పుడు ఈ పేపర్ లీకేజ్ విషయంలో కొన్ని సెంటర్‌లు అయితే ఆల్రెడీ రద్దు చేశారు. మరి తెలంగాణలో మొత్తం అన్ని సెంటర్‌లు ఈ పేపర్‌ని రద్దు చేస్తారా? మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారనే విషయాలు తెలియాలి. ఎందుకంటే
ఆల్రెడీ కొంతమంది పేపర్ని రాసేస్తారు కాబట్టి మరి ఒక్క సెంటర్లో మళ్ళీ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారా, అన్ని సెంటర్లో మళ్ళీ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది. మరి రేపటికి జరగబోయేటువంటి ఆ పేపర్ మళ్ళీ కొత్తగా తయారు చేస్తారా, హిందీ పేపర్ని మళ్ళీ కొత్తగా చేసి ఇస్తారా, లేదంటే ఇంకా ఆ ఆ ఎగ్జామ్ని రద్దు చేసి మళ్ళీ మొత్తం అన్ని 11 ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత 10 ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత పెడతారనే విషయాలు కూడా మనకు తెలియాలి. మరి దీని గురించి పూర్తి సమాచారం కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంతకీ ఈ ఎగ్జామ్ పైన కూడా విద్యార్థుల విషయాల గురించి, అంటే విద్యార్థులు పడుతున్నటువంటి మానసిక క్షోభ గురించి కూడా కొంతమంది ఎవరైతే తల్లిదండ్రులు కాస్త జాగ్రత్త వహించి వాళ్ళ దగ్గరుండి చూసుకోవాల్సిందిగా మనమే అన్నమాట.